నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే శోభన్ గారు. సార్, కొమ్మినేని గారికి బెయిల్ వచ్చింది, బట్ ఇంకా జైల్లోనే ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు కూడా ఈ సెకండ్ వరకు, ఇప్పుడు మనం చేస్తున్న టైం వరకు ఆయన ఇంకా బయటికి రాలేదు. ఎలా చూడాలంటారు? ఆలస్యానికి గల కారణాలు ఏమంటారు? కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడంతో పాటు షరతుల్ని లోయర్ కోర్టుకి అప్పగించింది. అంటే బెయిల్ కండిషన్స్ ఉంటాయి కదా, బెయిల్ కండిషన్స్ ఎప్పుడు కూడా బెయిల్ ఇచ్చేటప్పుడు ఇస్తారు. సుప్రీంకోర్టు ఇన్ ప్రిన్సిపల్ బెయిల్ ఇచ్చింది. అంటే కింద కోర్టు రిమాండ్ ఇచ్చింది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇది సీనియర్ జర్నలిస్టు ఈ వ్యవహారాలని దృష్టిలో పెట్టుకొని అందువల్ల కోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. ఇస్తూ షరతులు అనేది లోయర్ కోర్టుకే అప్పగించింది. అంటే ఇంక వాళ్ళు షరతులు ఫ్రేమ్ చేసుకుని బెయిల్ మంజూరు చేస్తారు. వీళ్ళు పూచికత్తు ఇచ్చి చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే శుక్రవారం బెయిల్ శాంక్షన్ అయింది సుప్రీంకోర్టులో. ఇంకా ఆ కాపీ సదరు లోయర్ కోర్టుకు రావాలి. శనివారం ఆదివారం హాలిడే, బట్ ఈరోజు వర్కింగ్ డే. ఈరోజు ఇంకా సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత ఆ ఆదేశాలని జడ్జి గారు, ఇక్కడ జడ్జి గారు అంటే మనకు సుప్రీంకోర్టు మీకు నాకు ఆడ కాపీ చూసుండొచ్చు, కానీ అధికారిక కాపీ జడ్జి గారికి రావాలి కాబట్టి ఆ జడ్జి గారు దాన్ని చూసి స్టడీ చేసి ఏం షరతులు పెట్టాలి. అప్పుడు వీళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటారు. ప్రభుత్వం ఎందుకు ఏం అడుగుతుంది, వీళ్ళ కౌంటర్ ఇవన్నీ కూడా విన్న తర్వాత అల్టిమేట్గా ఇచ్చి మళ్ళీ పూచికత్తులు 10,000 20,000 బాండ్స్ తీసుకుంటారు. దాని సంతకం వల్ల ఈ టెక్నికల్గా అవన్నీ చూసుకుంటారు. మళ్ళీ జైలు కాడికి పోయిన తర్వాత కాపీ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక అరగంట నుంచి ఒక గంట సేపు ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే నేను ఒకసారి పోయి వచ్చాను కాబట్టి లోపలికి వెళ్ళేటప్పుడు అన్ని చెక్ చేసి పంపిస్తారు. చెక్ చేయడం అంటే ఈ ఏదో ఉంటాయని కాదు, మనకు అన్ని 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు అట్లా అన్ని చూసుకొని పంపిస్తారు. మళ్ళీ వచ్చేటప్పుడు అవన్నీ చెక్ చేసుకొని సంతకాలు పెట్టుకొని ఈ ప్రాసెస్ లేట్ అవుతుంది. ఆ జైలు టైం అయిపోయింది అనుకో, ఇంకో రోజు మళ్ళీ టైం అవుతుంది. ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంకా తప్పదు. ముద్దాయిగా ఉండేవాళ్ళు బెయిల్ వచ్చినా కూడా అప్పటికప్పుడు రాకపోవడానికి ఇది ఒక కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ సాధారణంగా మనం ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు చాలా తెలివిగా వ్యవహరించారు. శుక్రవారం పూట అరెస్టులు పెడుతూ ఉంటారు. సాటర్డే సండే హాలిడే కాబట్టి, అండ్ కొన్ని పబ్లిక్ హాలిడేస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇవన్నీ మనం సర్వసాధారణంగా వింటున్న విషయాలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు, చంద్రబాబు నాయుడు అరెస్టు, ఈ టైంలో వచ్చినప్పుడు ఇవాళ శుక్రవారం అయితే అరెస్ట్ చేయబోతున్నారు వింటూ ఉంటాం మనం. అలా ఏదన్నా అది కూడా ఒక కక్ష సాధింపు చర్య అంటారు కాబట్టి ఆ కోవలో కూడా దీన్ని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వ్యవస్థలో జడ్జిలు ఉంటారు, డిపార్ట్మెంట్లు ఉంటాయి. జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు జైలు శాఖ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం శాఖలో ఉంటాయి. ఇక్కడ సహజంగా ప్రభుత్వాలు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు? బెయిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు, షరతుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. ఒకవేళ ఉదాహరణకు 4 గంటల 30 నిమిషాలకు పోయింది అనుకోండి మనం లోపలికి, ఒక అరగంట లేట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ రేపు రావాల్సిందే, టైం అయిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ అట్లాంటి టెక్నికల్ విషయాల్లో ప్రభుత్వాలు అనుకుంటే చేయగలవు. కానీ ఇన్ ప్రిన్సిపల్ జైలుకి పంపకపోవడం రాకపోవడం అనేది ఉండదు. అంటే ఏం చేస్తాయి, ఇట్లాంటి ఏదైనా సాంకేతిక సమస్యలు కింది స్థాయిలో ఏమైనా సృష్టిస్తే ఒకరోజు లేట్ అవుతుంది. అది వరకు వచ్చిందే శుక్రవారం సాయంత్రం. అది ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం. అటు శుక్రవారం ఇచ్చింది, శనివారం ఆదివారం హాలిడే వచ్చింది, ఇప్పుడు సోమవారం చూడాలి మళ్ళీ కొంచెం లేటుగానే ఇచ్చేస్తారా లేదా. సుప్రీంకోర్టు ఆదేశాలు కాబట్టి కొంచెం మళ్ళీ కోర్టుకి వెళ్తారా, అట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి తొందరగానే వస్తారు. టెక్నికల్గా ఇట్లాంటి సమస్యలు అయితే అరైజ్ అవుతాయి. దీంట్లో ప్రభుత్వం ఏదైనా అవకాశం ఉన్న చోట ఎక్కడన్నా ఇంటర్ఫియర్ అవుతుందంటే అన్ని అట్లే చేస్తాయి. శుక్రవారం ఎందుకు అరెస్ట్ చేయాలి, సోమవారం అరెస్ట్ చేయొచ్చు కదా, ఇట్లాంటివన్నీ ఉంటాయి చర్చలు. మరి మరుసటి 2 రోజులు సెలవులు, వర్కింగ్ డేస్ ఇవన్నీ ఉంటాయి. ఇది తాత్కాలికం. ఆ తాత్కాలిక ఇబ్బందులు పడతాం. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత కూడా కొమ్మినేని గారికి కొన్ని కండిషన్స్ అప్లికబుల్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. నిజమేనా? ఎటువంటి షరతులు విధించబడ్డాయి? అంటే హోంమంత్రి గారు చేసిన ప్రకటనతో మరోసారి వివాదం వచ్చింది. హోంమంత్రి అనిత గారు చాలా తీవ్రమైన కామెంట్లే చేశారు. సరే, కొన్ని భాషలు కూడా వాడారు. మౌలికంగా వారు చెప్పిన దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే, నెంబర్ 1, సుప్రీంకోర్టు కొమ్మినేని బెయిల్కి ఇచ్చిస్తూ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన తీర్పులో ఇచ్చిన మాటల ఆధారంగా వారు తప్పు చేసినట్టుగా కోర్టు భావించేసిందని చెప్పేస్తున్నారు. జడ్జిమెంట్ ఇచ్చేసినారు మన హోంమంత్రి గారు. దాంతోపాటు కోర్టు చెప్పేసింది ఏమని, ఈ డిబేట్లు, ఈ యాక్టివిటీ చేయడానికి లేదని షరతు పెట్టినట్టుగా వారు మాటలో చెప్పేశారు. అది ఏదైనా యథాలాపంగా చెప్పినారా అంటే, చదువుకోండి చేత కాకపోతే చదువు వచ్చిన వాళ్ళ చదివించుకోండి అన్నారు. అంటే బాగా చదివినానని చెప్పి వాళ్ళు చెప్పదలుచుకున్నారు అంటే ఆ జడ్జిమెంట్ని. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే
షరతులు పెట్టారా? ఖచ్చితంగా పెడతారు. ఎవరికి కూడా అన్కండిషనల్ గా బెయిల్ ఇవ్వరు. ఏ కోర్టు బెయిల్ ఇచ్చినా షరతులు, ఎలాంటి షరతులు అనేది చర్చ తప్ప బెయిల్ కాదు. రెండు అనిత గారు కానీ మీరైనా నేనైనా కొమ్మినేని గారు డిబేట్లు పెట్టగలరా లేదా అనే జర్నలిస్ట్ తన పాత్ర నిర్వహించగలరా లేదనేది అసలు లోయర్ కోర్టుకి అప్పగించారు షరతులు ఫ్రేమ్ చేయమని. ఇప్పుడు లోయర్ కోర్టు షరతులు ఫ్రేమ్ చేయకుండానే వాళ్ళు డిబేట్ పెట్టడానికి వీల్లేదని ఇలా హోంమంత్రి ఎలా అంటారు? లోయర్ కోర్టుకి బెయిల్ షరతులు ఫిక్స్ చేయమన్నారు. పూచికత్తు అక్కడ సబ్మిట్ చేసుకొని జైలుకి వచ్చి విడుదల కావాలి. కాబట్టి ఇంకా లోయర్ కోర్టు ఏం చెప్పకుండానే హోంమంత్రి గారు పెట్టడానికి వీలు లేదు, ఆ కోర్టు చెప్పేసింది అని ఎలా అంటారు అనేది మౌలికమైన ప్రశ్న. రెండోది, మీరు నన్ను అడగచ్చు, మరి జైలుకు కోర్టుకు లోయర్ కోర్టుకు అప్పించడానికి వాళ్ళు ఏం చేర్చలేదు కదా, ఆయన డిబేట్లు పెట్టచ్చని మీరు ఎట్లా మాట్లాడతారని మీరు అనొచ్చు. ఇంకా కోర్టు చెప్పలేదు కదా ఏం షరతులు ఉంటాయి. నేను ఎట్లా మాట్లాడతానంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారు, ఒక ప్యానలిస్ట్ అంటే డిబేట్ జరిగేటప్పుడు ఒక ప్యానలిస్ట్ వ్యక్తం చేసే అభిప్రాయాన్ని యాంకర్కి ఆపాదించడానికి లేదు ఇది స్పష్టంగా చెప్పారు. అంటే ఒక ప్యానల్, ఇప్పుడు నేను ప్యానలిస్ట్ ఉంటాను, మీరు యాంకర్ ఉంటారు, క్వశ్చన్ అడుగుతారు, డెలిబరేట్గా ఏదో ఒక మాట అనేసాను అనుకోండి, లైవ్ టెలికాస్ట్ వెళ్ళిపోతుంది. మీకు ఎట్లా తెలుసు నేనేమంటాను? ఒకవేళ పదే ప్రతిరోజు అట్లా మాట్లాడుతూ ఉండి నన్ను పెట్టే మీకు కూడా ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి లేదు, మేనేజ్మెంట్ అడగాలి నన్ను ఎందుకు పిలుస్తారని. అంతే తప్ప యాంకర్ ప్లేస్ లో కూర్చున్న వ్యక్తికి ఎలా సంబంధం? డెలిబరేటెడ్ గానో అసహజంగా అసందర్భంగా మాట్లాడే మాటలకి వారేం చేస్తారు? కాబట్టి ఈ మాట సుప్రీంకోర్టు చెప్పింది. రెండోది, వారు నవ్వారు అనే ఒక చర్చ వచ్చింది. మేంగా నవ్వుతాం జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు ఆపాదిస్తారా నేరానని చెప్పారు. ఇట్లాంటివి చెప్తూ ఇది ప్రజాస్వామ్యం, వాటన్నిటికీ ఆయన అన్కండిషనల్ బెయిల్ ఇచ్చారు. షరతుల్ని లోయర్ కోర్టు ఇమ్మన్నారు. అంటే బెయిల్ ఇచ్చారంటే ఏంటి? వాళ్ళ విధి నిర్వహణ చేసుకోమనే కదా. రెండోది, కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఇండైరెక్ట్ గా ఒక సిగ్నల్, డైరెక్ట్ గానే ఒక వార్న్ కాదు కానీ ఒక సజెషన్ చేశారు. ఏంటది? మీరు ఇట్లాంటి డిబేట్లు నిర్వహించేటప్పుడు ఇట్లాంటి అసందర్భంగా అసహజమైనటువంటి రూల్స్ విరుద్ధంగా వచ్చినప్పుడు మీరు నిలువరించాలి. అంటే వారి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకూడదు అనేది వారికి సలహా ఇచ్చారు. మనం మొదటి డిబేట్లోనే చెప్పాం, ఆయన చేసిన పొరపాటు అందాం, తప్పు అందాం, ఏదైనా కానీ కొమ్మినేని గారిది ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఇది స్టాప్ అని చెప్పి ఉండాలి. అలా చెప్పకపోవడం ఆయన పొరపాటు అయిండొచ్చు. ఆయన చెప్పకపోవడం ఆయన పొరపాటు అయితే కుట్రలో భాగం కాదు. నిలుపుదల చేయడం వేరు, వైఫల్యం వేరు, కుట్రకు భాగస్వాములు కాదు. ఇంత చెప్పిందంటే సుప్రీంకోర్టు మీరు మానిటరింగ్ చేసేటప్పుడు ఈ డెలిబరేటెడ్ గిటవా ఇట్లాంటి వాయిస్ వచ్చినప్పుడు మీరు కట్ చేయాలని మీకు సలహా ఇచ్చింది అనుకోండి, అంటే డిబేట్లు పెట్టమనే కదా నాకు. అసలు మీకు మీరు ఎట్లా చేయాలి అనే దాంట్లో మీ సలహాలు ఇచ్చారంటే మీరు పెట్టుకోమని. ఒకవేళ మీరు డిబేట్లే పెట్టకూడదు అనుకుంటే ఇట్లా పెట్టండి అట్లా పెట్టండి ఎందుకు చెప్తుంది? నువ్వు డిబేట్ పెట్టడానికి వీల్లేదు. అదే కదా సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మీడియాకి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఒక ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అటువంటి వ్యాఖ్యల మీద ఒక కండిషన్స్ పెట్టారంటే అనుకోవచ్చు, ఇలా మాట్లాడకూడదు ప్రజాస్వామ్యంలో, మీకు వాక్ స్వాతంత్రం ఉన్నప్పటికీ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ దానికి పరిమితులు ఉన్నాయని చెప్పడం వరకు ఓకే, కానీ అస్సలకే మీరు కనిపించకూడదు, అస్సలకే మీరు మాట్లాడకూడదు. అండ్ ఏదైతే ఒక ఛానల్ త్రూగా ఇప్పుడు ఇదంతా ఇష్యూ నడిచిందో ఆ ఛానల్లో కనిపించకూడదు, మీరు ప్రైవేట్గా కూడా మాట్లాడకూడదు, ఇవి కరెక్టే అంటారా? ఒకవేళ అలాంటి షరతులు పెట్టే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు ఇప్పటివరకు చెప్పలేదు. లోయర్ కోర్టు ఏం ఫ్రేమ్ చేస్తున్నాడో చూడాలి. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన మౌలిక ఆదేశాలను దృష్టిలో పెట్టుకుంటే మీరు డిబేట్లు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా వాటిని ఎంకరేజ్ చేయకూడదు, లేకపోతే స్టాప్ చేయాలని ఏదైతే సలహా ఇచ్చారో అలా ఇవ్వడం అంటే అర్థం డిబేట్లు బాగా పెట్టమని. అంటే డిబేట్లు బాగా పెట్టమంటే బాగా చేయమని కాదు, డిబేట్లు మీరు పద్ధతిగా చేయండి అని చెప్పడం అంటే డిబేట్లు చేసుకోమని చెప్పడం. ఒకవేళ డిబేట్కే మిమ్మల్ని అలౌ చేయలేదనుకో కోర్టు, ఇప్పుడు స్వర్ణ గారికి ఇచ్చే బెయిల్ ఏంటి? ఒకటే బెయిల్, మీరు ప్రశాంతంగా మీ రెస్ట్ ఇంట్లో ఉండండి, మీరు విధి నిర్వహణలో వద్దని చెప్పడం. కొమ్మినేని గారి 70 ఏళ్ళు వచ్చింది కాబట్టి, సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి, మీకు ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి మీరు కొంతకాలం పాటు మళ్ళీ తిరిగి ఆదేశించలేదు, మీరు డిబేట్లు ఏమంటారు ఒక ఓటుతో కొట్టేసి ఉంటుంది కోర్టు. అట్లా కాకుండా కొన్ని షరతులు పెట్టి జిల్లా కోర్టు, లోయర్ కోర్టుకు కూడా మీరు ఫేమ్ చేయమని అన్నిందంటే వాళ్ళ విధి నిర్వహణలో కండిషన్స్ ఏం కండిషన్ పెడతారు? ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు ఇట్లా వాటిని ఎంకరేజ్ చేయొద్దండి, అట్లా వాళ్ళు పిలవద్దని ఇట్లా చెప్తారు. లేదా అమరావతి రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఈ కేసుకు సంబంధించిన ఇష్యూస్లో అమరావతి రిలేటెడ్ అంటే కృష్ణరాజు చేసిన వ్యాఖ్యల చుట్టూ ఈ వ్యాఖ్యలు చుట్టూ, మళ్ళీ అమరావతి రాజధాని చుట్టూ మాట్లాడకూడదని కాదు, మిగతా ఈ వ్యాఖ్యల చుట్టూ అసందర్భ వ్యాఖ్యలు, అట్లా కృష్ణరాజు లాంటి వాళ్ళని పెట్టుకోవద్దు, ఇట్లాంటి వాళ్ళని అలౌ చేయొద్దండి, ఇట్లాంటివి షరతులు ఏదైనా పెడతారు. ఇవన్నీ మీరు ఉల్లంఘించాలంటే మళ్ళీ మీ బెయిల్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, హెచ్చరిక కూడా చేస్తారు. అంతే తప్ప నాకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు చూస్తే
షరతులు పెడుతున్నారంటే అర్థం ఈ పని చేయమని, ఈ షరతులకు లోబడి మీరు నడుచుకోమని. ఒకవేళ మీరు నడుచుకోకూడదు అనుకుంటే షరతులే పెట్టరు. కండిషన్లు ఎప్పుడు నడక కండిషన్స్, ఇంకా నడకే వద్దనుకుంటే కండిషన్లు ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చూస్తే హోంమంత్రి గారు చెప్పింది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఒకరోజు అటో ఇటో ఈ సాంకేతిక సమస్యలు బయటకు వస్తారు. వారు డిబేట్లు ఆరోగ్య సమస్యతో ఒక 2 రోజులు జైల్లో ఉన్నాడు కాబట్టి రెస్ట్ తీసుకోవచ్చేమని మళ్ళీ సాక్షిలో యథాలాపంగా తన డ్యూటీలు నిర్వహించేదానికి మాత్రం ఈ బెయిల్ అనుమతిస్తుందని మాత్రం నేను నమ్ముతున్నాను. చూడాలి సార్. ఇక మరోపక్క ఏపీలో ఏడాది పాలనకి సంబంధించి సంబరాలు జరుగుతున్నాయి. బట్ క్లియర్గా చూసినట్లయితే ఎక్కడ బీజేపీ కానీ జనసేన కానీ పార్టిసిపేట్ చేసినట్లుగా కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, కూటమిలో భాగమే కదా ఈ 2 పార్టీలు. ఈ 3 పార్టీల మధ్య సంబంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే జనసేన తెలుగుదేశం నెంబర్ 1 పార్టీ, జనసేన కీలక భాగస్వామి, బీజేపీ అదొక టైపు. బీజేపీ ఎట్లుంటుందంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ ఉంటుంది. దీనిలో మాకు భాగం కాదనుకుంటుంది, భాగస్వామి ఉంటుంది. 2 ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన అవకాశాలు రాజకీయాలు చేసేదో తీసుకునేస్తారు, తర్వాత మీ తెప్పలు మీరు పడండి అంటారు. జరిగే పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు, అందరితో బాగుంటారు. వాళ్ళకి కావాల్సిన రాజకీయాలు వాళ్ళు చేస్తారు. అది బీజేపీది డిఫరెంట్ స్టైల్ మొదటి నుంచి కూడా. ఎందుకు మీకు గుర్తుంటే ఈ మేనిఫెస్టోలో వాళ్ళు భాగస్వాములు కాలేదు, కూటమిలో భాగస్వామి అయినారు, పొత్తులో పెట్టుకున్నారు, వాళ్ళు ఓట్లు వీళ్ళు వేసుకున్నారు, వీళ్ళు ఓట్లు వాళ్ళకి వేస్తున్నారు, కలిసి పోటీ చేశారు. కలిసి మేనిఫెస్టో మాత్రం మాకు సంబంధం లేదని చెప్పేసి ఇప్పుడు మేనిఫెస్టో అమలు చేయలేదంటే నైతిక బాధ్యత బీజేపీకి కూడా ఉంది. కానీ టెక్నికల్గా అడిగితే మేమే ఒప్పుకున్నాం, ఆ రోజే మేము మేనిఫెస్టోలో సంతకం పెట్టలేదు కదా, జనసేన తెలుగుదేశం వ్యవహారాన్ని వేస్తారు. అంటే పొత్తు ప్రారంభమైనప్పటి నుంచే బీజేపీ వ్యవహార శైలి న్యూట్రల్గా కలిసి ఉన్నట్టే ఉంటుంది, కలిగినట్టు ఉంటుంది. అంటే తెలివిగా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దాని ప్రభావం ఈ రోజు కూడా ఫస్ట్ ఇయర్ పూర్తయిన సందర్భంగా కనిపిస్తూ ఉంది. 2 జనసేన కూడా అసలు మనకు అర్థం కాని ఏంటంటే 1 ఇయర్ పూర్తయింది, 2 రకాల పూర్తి. ఒకటి రిజల్ట్స్ వచ్చిన రోజు, 2 ప్రమాణ స్వీకారం రోజు. ఈ 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్స్ వచ్చిన రోజు ఓడిపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మంచి విజయాన్ని సాధించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. మంచి విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉండింది. ఘోర పరాజయం వైసీపీ ఈజీలోకి వచ్చి ర్యాలీ చేసినారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే ఈ గెలుపులో పాల్గొన్న ప్రజలకి మీరు వెన్నుపోటు చేయాలని డైరెక్ట్ గా ప్రభుత్వం మీద అటాకింగ్ వేలాది మందితో చేసేసినారు. అసలు గెలిచిన వాళ్ళేమో ప్రశాంతంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. జగన్ వేసిన ఎత్తుకల వాళ్ళకి ఏం అర్థం కాల. ఇప్పుడు బయటకు వస్తే జగన్ విమర్శించాలి, ఎన్నిపోటు అన్నాడు కాబట్టి ఆయన రిటర్న్ అటాక్ చేయాలి. అసలు గెలిచిన పార్టీకి మౌనంగా ఉండడం, ఓడిపోయిన పార్టీ ఈదులో వచ్చి అది విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. ఈ 2 పిలుపులు వచ్చినాయి. పీడా విరగడైందని తెలుగుదేశం వాళ్ళు, దీపావళి జరుపుకోవాలని జనసేన వాళ్ళు. అసలు పిలిపే ఇంత గందరగోళం ఏందని మీ రెండుతో మాకు సంబంధం లేదని వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు. అంటే ఒక ఉమ్మడిగా గెలిచిన పార్టీ 1 ఇయర్ అవుతున్న సెలబ్రేషన్ లో ఒక కామన్ పిలిపి లేదు. మీకు రిజల్ట్స్ వచ్చిన రోజు తెలుగుదేశం జనసేన ఉంటుంది, దీపావళి ఉంటుంది, తెలుగుదేశం ఉంటుంది, పీడ విరగడని అంటారు. బీజేపీ ఏమీ అనలేదు. ఇప్పుడు జనసేన ఇచ్చిన దీపావళిలో జనసేన వాళ్ళే పాల్గొన్నారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పీడ విరగడలో వాళ్ళే పాల్గొన్నారు. వాళ్ళు కూడా తూతూ మంత్రంగా పాల్గొన్నారు. ఈ గందరగోళం అయితే కూటమిలో ఈ గందరగోళం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ గందరగోళం ఉంది కాబట్టి ఈ యాక్టివిటీలో కూడా వీరైనంత వరకు ఏంటంటే ఏమి చెప్పాలి, 1 ఇయర్లో మేము అద్భుతాలు సాధించామని చెప్పాలి. ఇప్పుడు అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేసేసామన్నారు. మంచి చెడ్లు మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ సూపర్ 6 అమలు చేసేసాం, ఇంకొకరు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పే వేదికలో పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు లేరు, బీజేపీ వాళ్ళు లేరు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, సూపర్ 6 అమల్లో గందరగోళం ఉంది కదా, కొన్ని అమలు చేస్తారు, కొన్ని వాయిదాలు వేశారు, 2 అయితే చేయనని చెప్పేశాడు. ఏది తల్లికి ఆడబిడ్డ అనేది నిరుద్యోగ వృత్తి వేరే వాళ్ళు కలిపేసినాడు. కాబట్టి ఈ పంచాయతీ మాకెందుకు, కాబట్టి ఆయనే చెప్పుకోలేని వాళ్ళు వదిలేసినారు. కొన్ని కీలక విషయాల్లో ఉమ్మడి ప్రకటన రావట్ల. ఈ ఉమ్మడి ప్రకటన రాకపోవడానికి వీళ్ళ మధ్య విభేదాలు అన్న కానీ గందరగోళం అయితే ఈ రోజుకుంది. ఈ గందరగోళం త్వరగా పరిష్కారం అయితే అది విభేదాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఓకే, మరోపక్క ఇప్పుడు ఏడాది కాలంలో గురించి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారమే రేగుతోంది. ఏపీలో 4,000 పైచీలకు అన్నారు, అది 2,000 పైచీలకు వచ్చింది. అంటే ఈ ఇయర్ కూడా ఎగ్గొట్టేసినట్టేనా ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక వాదన బలంగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఈ 2 పథకాలకి ఎప్పుడు పెండింగ్ ఉంటున్నాయి నిధులు, డబ్బులు. అంటే వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్ కి వైద్యం చేసుకుంటారు రోగులు, హాస్పిటల్స్ కి ప్రభుత్వం బకాయి ఉంటుంది.
ఇక్కడ విద్యార్థులు కాలేజీల్లో ఫీజు చదువుతారు, కాలేజ్ యాజమాన్యానికి బకాయిలు ఉండదు. కానీ హాస్పిటల్లో ఒకవేళ ఇన్ టైంలో వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు అప్పుడప్పుడు ఆందోళన చేయడానికి ముందుకు వస్తారు. అవసరం ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తామని చెప్తారు. మళ్ళీ ప్రభుత్వం మాట్లాడుకుంటే ఇది నిరంతర ప్రక్రియ. కానీ ఆరోగ్యశ్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఒక వైద్యం చేసుకునే మనం ఎవరైనా సరే పోతాము, వైద్యం చేసుకుంటూ వచ్చేస్తాం, హాస్పిటల్ సమస్యగా మారిపోతాం. కానీ ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుంది, కొన్ని కాలేజీలు నువ్వు ఇన్ టైంలో ఇకపోతే ప్రభుత్వం దగ్గర వచ్చే సంవత్సరం వసూలు చేసుకుంటామని అనే పద్ధతిలో లేదు. ఏం చేస్తున్నారంటే మాకు ఫీజు కడతా లేకపోతే ఆల్ టికెట్ ఇవ్వనంటారు. ఇక్కడ ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి వచ్చేసరికి ప్రభుత్వంకు పెండింగ్ ఉంటుంది. వాళ్ళు ఈ సంవత్సరం ఇకపోతే వచ్చే సంవత్సరం ఇస్తారు. ఇప్పుడు దాదాపు 1000 కోట్లే పెండింగ్ ఉన్నాయి. కానీ ఇకపోతే వాళ్ళు రేపు సమ్మె చేసైనా తెచ్చుకుంటారు. కానీ అంతవరకు వైద్య సేవలు కొనసాగుతుంటాయి. ప్రజలకి హాస్పిటల్ సిబ్బంది ఉంటాయి, ప్రజలకు వైద్య సేవలు కొనసాగుతుంటాయి. ఇక్కడ విద్యార్థులకు వచ్చేసరికి అలాంటి వెసులుబాటు కల్పించండి. కాలేజ్ యాజమాన్యానికి ఫీజు రియంబర్స్మెంట్ లెక్కలు ఏదైతే ఉంటాయో ఒక విద్యార్థికి ఎంత ఇస్తారో అంత అమౌంట్ మేము ఇస్తాం అని చెప్పేసి ఒక సంవత్సరం అటు ఇటు అయితే మేనేజ్మెంట్లు ప్రభుత్వం చేసుకున్నట్టుగా విద్యార్థులకు ఫ్రీగా ఉంటే కొంత ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా చాలా కాలేజీలు మాకు డబ్బులు కట్టకపోతే మేము హాల్ టికెట్ ఇవ్వం, లేకపోతే మేము అసలు చేర్చుకోము, ఈ పద్ధతిలో ఉన్నాయి. ఇది చాలా ఇబ్బంది కలుగుతుంది విద్యార్థులకి. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థులకు ఒక సమస్యగా మారిపోతా ఉంది. మళ్ళీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ఫీజులు కట్టించుకునే కొన్ని కాలేజీలు అయితే కట్టించుకుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎంసెట్ లో కరీంనగర్ కోటా కింద మీకు సీట్ వచ్చింది అనుకోండి, కరీంనగర్ కోటా సీట్ వస్తే అది ఫీజు రియంబర్స్మెంట్ మీకు 100% రియంబర్స్ కావాలి. అట్లా కూడా కొన్ని మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి, అంటే సెల్ఫ్ ఫైనాన్స్, అది మనం సెల్ఫ్ అది. ఇప్పుడు ఏం చేస్తాయి, కొన్ని ఎంసెట్ ఫీజు కూడా కట్టించుకోవడానికి సిద్ధపడుతున్నాయి. లేకపోతే ఏం చేస్తాం, మేము కాలేజీలో చేర్చుకోమని చెప్పడం, కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్. ఇది గందరగోళం దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ టైంలో చెల్లించలేకపోతే మేనేజ్మెంట్లు ప్రభుత్వం ఆలోచించుకోవాలి తప్ప విద్యార్థులను దీంట్లో లాక్కూడదు. అలాంటి ఏర్పాట్లన్నా కనీసం చేయగలిగితే ఈ సమస్యకు పరిష్కారాలు అవుతాయి. లేకపోతే విద్యార్థులు ఆందోళన వైపు పనించాల్సిన పరిస్థితి వస్తుంది. మరోపక్క మనం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అంటూ వెళుతున్నారు. ఇప్పుడు సత్తెనపల్లికి సంబంధించి కూడా కొన్ని షరతులు విధించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షరతులు విధించడానికి సంబంధించి మీరు ఏమంటారు? మాజీ ముఖ్యమంత్రి ఆయన, సో అధికారంలో లేకపోతే ఆయన పర్యటించకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఇప్పటి వరకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య. అంటే గొడవలు అంటే పెద్ద పెద్ద గొడవలు కాదు, కానీ ఆటంకాలు, సెక్యూరిటీ ల్యాబ్స్ ఇవి కనపడుతున్నాయి. పొదిలి కావచ్చు, రాప్తాడు కావచ్చు, అంతకుముందు మిర్చి ఆడికి పోయినప్పుడు కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ కనిపిస్తా ఉంది, పరస్పర ఆర్గ్యుమెంట్లు నడిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా సత్తెనపల్లిలో రేపు ఎల్లుండి వెళ్తున్నారు, ఒక నాయకుడి యొక్క పరామర్శకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఉంటారు కదా, ఆయనకి పోలీసులు పర్మిషన్ పెట్టారు. పర్మిషన్ ఈయన అడుగుతాడు, మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రూట్లో ఇది ప్రోగ్రామ్ రూట్ ప్లాన్ ఇస్తాడు. రూట్ ప్లాన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అడుగుతారు, మాకు కొన్ని వివరాలు కావాలంటే. ఎవరు ఏ స్థాయి నాయకుడైనా బహిరంగ సభ పెట్టినా, ధర్నా పెట్టినా, లేదా ర్యాలీలు చేసినా, లేదా పరామర్శకి వెళ్ళినా, ఒక వివిఐపి కాబట్టి వెళ్ళినప్పుడు తగిన షరతులు నిబంధనలు ఉండడం 100% యాక్సెప్టబుల్ ఉండాలి కూడా. ఎందుకంటే నిర్లక్ష్యం మంచిది కాదు. గతంలో ఒక ఫ్రేమ్లో లేకపోవడం వల్లే కదా తెలుగుదేశం పార్టీ పెట్టిన మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు చనిపోయేంత వరకు వచ్చింది. కొన్ని కండిషన్స్ ఉండాలి. అయితే ఆ కండిషన్స్ ఎట్లుండాలంటే అనుకున్న కార్యక్రమం సాఫీగా నడిచేదానికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. అనుకున్న కార్యక్రమంలో పోలీసులు తమ పాత్రను నిష్పక్షపాతంగా, పద్ధతిగా, లేదా సులభంగా నిర్వహించేట్టుగా ఉండాలి. దానికోసం షరతులు ఉండాలి. అంతేగాని వచ్చే కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసేవాడుగా షరతులు ఉండవు. షరతులు 2 రకాలు. మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ అనుకుందాం, ఇప్పుడు చర్చ అది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ సాఫీగా, ఎలాంటి అలజడి లేకుండా, ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు, పోలీసులు కూడా పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేట్టుగా ఉండేది, దానికి ఉపయోగపడే షరతులు పెడితే ఆహ్వానించదగ్గ పరిణామం ఉండాలి కూడా. అలా కాకుండా దీన్ని డిస్టర్బ్ చేద్దాము అంటే ఈ షరతులు పెట్టి డిస్టర్బ్ చేద్దాం అనుకోండి, అది అనవసరమైన రాద్ధాంతాన్ని దారితీస్తుంది. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్న వివరాల ప్రకారం వాళ్ళు చాలా షరతులు, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డికి వెళ్తా ఉండేది ఒక నాయకుడు పరామర్శ కోసం వెళ్తున్నట్ట. బహుశా గొడవలు జరిగాయో, హత్య జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది అక్కడ, దానికోసం పరామర్శ కోసం వెళ్తున్నాడు. దీనికోసం వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లికి వెళ్తున్నాడు అన్న విషయం ఇప్పుడు మన్నాళ్ళ వాళ్ళకి ఎట్ట తెలిసింది? ఈ షరతులు చర్చ వచ్చింది కూడా తెలిసింది. అయితే ఆయన పాటికి ఆయన పోయి వచ్చేసిండేవాడు. అట్లా కాకుండా ఎప్పుడైతే షరతులు ఎక్కువ పెట్టారో వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు పెడతారు షరతులు అట్లా అని చెప్పి. దానివల్ల ఇప్పుడు ఉదాహరణకు
మీకు ఎంతమంది జనం రావచ్చో మాకు లెక్కలు ఏంటి అంటున్నారట. ఇప్పుడు ఒక సభ అనుకోండి, మీరు సభ నిర్వహిస్తే ఎవరిని పిలవాలనుకుంటున్నారో ఒక లెక్క ఉంటుంది, 10% అటు ఇటుగా. మీరు ఒక పాదయాత్రకు పరామర్శకి వెళ్తున్నారు అనుకోండి, ఎంతమంది వస్తారు మీకేం తెలుసు? మీరు పరామర్శకి వెళ్తున్నారు, ఆ ఊరు రావచ్చు, ఈ ఊరు రావచ్చు, ఎవరు రావచ్చు, కానీ ఎట్లా లెక్కలు తెలుస్తాయి? వచ్చే వాళ్ళంతా వెహికల్స్ నెంబర్లు ఏమని అడుగుతున్నారని చెప్పారు. వెహికల్స్ నెంబర్ మీరు ఒక సభను ఆర్గనైజ్ చేస్తే వెహికల్ నెంబర్ ఇస్తాం, కానీ పరామర్శకి ఆయన పాటుకు ఆయన పోతాడు, ఆయనతో పాటు ఒక 50 వెహికల్స్ పోతాయి ఇది ఆర్గనైజ్ చేసినట్టు. పక్కోడు వచ్చాడు మా జగన్ వస్తున్నాడని వాడిని అంటే ఇట్లాంటిది కండిషన్స్ అంత మంచిది కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాక్ కూడా మనం అక్కడ ఉన్నాం, ఏపీ బ్రాండ్ దెబ్బతీస్తున్నారు అన్న మాట యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ బ్రాండ్ ని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనతో పొదిల్లో రాళ్ళు వేసుకోవడం, ఈ చెప్పులు విసరడం, ఇట్లాంటి గొడవలు జరగడం జరిగినాయి కదా. ఇట్లాంటి పబ్లిక్ మీటింగ్కి వస్తే బ్రాండ్ అంటే పీస్ అండ్ వైలెన్స్ లేకుండా ఏదైతే ఉందో స్టేట్ లో ఇట్లాంటి అలజడి చేస్తే ఒక మంచి వాతావరణం దెబ్బతింటుంది, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు యాక్టివిటీకి వెళ్ళలేదా? ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మా జిల్లాలో పువ్వునూరులో కావచ్చు, అన్ని చోట్ల పెద్ద పెద్ద ఇష్యూ జరిగినాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడానికి వెళ్ళాడా, విమర్శించడానికి వెళ్ళాడా? ఏ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా అధికారంలో ఉండే వాళ్ళని విమర్శించడానికి పర్యటన చేస్తారు, సమర్థించడానికి పర్యటన చేయరు. అది రూల్ అంటే రూల్ కాకపోవచ్చు. మనం స్వాతంత్రం వచ్చేప్పుడు చూస్తున్నాం, ప్రతిపక్ష నాయకుడిగా ఉండే వ్యక్తి పర్యటనలకు వెళ్ళేది ప్రభుత్వంలో లోపాలు ఎత్తి చూపడం కోసమే, విమర్శించడం కోసమే పోతారు. ఒకవేళ సమర్థించడమే వాళ్ళ లాజిక్ అంటే ఇంట్లో కూర్చొని సమర్థిస్తారు, ఇంట్లో కూర్చొని సమర్థించడం మౌనం ఉండిపోతారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నాయకుడు బలి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారా? లేదు, గతంలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు. పైపించి మీకు గుర్తుంటే జీవో నెంబర్ 1 నేషనల్ హైవేస్ లో ధర్నాలు చేయకూడదు, నేషనల్ హైవేస్ లో ఎమర్జెన్సీ ఇట్లాంటి కొన్ని పెట్టారు, గుర్తుందా మీకు? జీవో నెంబర్ 1 అసలు ఆ జీవో నెంబర్ 1 పెట్టకూడదని మనం ఆందోళన చేసినాం, కొట్టుకెళ్ళాం, ఇవన్నీ జరిగినాయి. రెండోది, చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడానికే పోతారు. ప్రభుత్వం తప్పు చేస్తా ఉందని చెప్పడం కోసమే ఇదిలోకి వస్తారు. ప్రభుత్వం ఏదో చేసేస్తా ఉందని చెప్పితే అలజడి లేపితే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అంటారు. అది ఎప్పటికీ జరగదు. మీకు చాలా చాలా పెద్ద పెద్ద సిటీలో అప్పుడప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తుంటాయి, హైదరాబాద్ కావచ్చు, బాంబే కావచ్చు, ఇట్లాంటి చోట్ల. కానీ డెవలప్మెంట్ ఆగిందా అంటే? లా అండ్ ఆర్డర్ సమస్యలు, పీస్ అనేది అభివృద్ధికి ఒక చిహ్నం, ఒక ప్రాతిపదిక. కానీ దానితోనే మొత్తం జరిగిపోతుంది అనుకోవడం. పీస్ని కాపాడాలి, అట్ ద సేమ్ టైం బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ ఉంటుందంటే మన డెవలప్మెంట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక పక్క చంద్రబాబు గారు బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, బడ్జెట్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్, టెక్నికల్ గా కాకపోవచ్చు, ఆయన విమర్శలు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటున్నాయి అంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు జరగలేదు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు అణిచివేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, దీని ద్వారా ప్రభుత్వ రాష్ట్రానికి చెడ్డ పేరు, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అంటున్నారు కదా. వెరీ గుడ్, ఒప్పుకుందాం. మరి బడ్జెట్ ప్రసంగంలో మొదటి లైన్లో పయ్యావుల కేశవ్ గారు వాడిన పదం ఏంటి? ఈ రాష్ట్రానికి అప్పులు చేసుకునే ఎసులుబాటు కూడా కోల్పోయింది, ధ్వంసం చేసేసినారు రాష్ట్రం అంటున్నారు. రాష్ట్రం ధ్వంసం అయిపోయిందంటే అది బ్రాండా? జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారా లేదా పక్కన పెడదాం. ఒక చీఫ్ మినిస్టర్ గా అప్పులు ముట్టట్లేదు, అప్పులు జీరో అయిపోయింది, అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు, చాలా ఇబ్బందికర పరిస్థితుంది, ఏం చేయాలన్నా భయం వేస్తా ఉంది, ఇన్ని రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, 30 ఏళ్ళు వెనక్కిపోయింది, ఇవన్నీ ఊరు మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది బ్రాండా? 30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనక్కిపోయింది, విధ్వంసం, లక్షల కోట్ల అప్పు. మన మీరు బడ్జెట్లు ఏమో 6 లక్షల కోట్లు అంటారు, 6 లక్షలు 7 లక్షల కోట్లు అంటారు, బయట వచ్చి 10 లక్షల కోట్లు అంటున్నారు అప్పు. ఇంకా అప్పు రాదంటున్నారు. జగన్ మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం ఏమో అయిపోతుంది అంటున్నారు. ఇది బ్రాండ్ దెబ్బతీదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన చేసే విమర్శలే బ్రాండ్ని దెబ్బతీసేట్టుగా ఉంటే, అంటే ఇచ్చిన హామీలు అమలు చేయమని, ఒక ర్యాలీ చేయమని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వమని, లేదా సమస్యలు ప్రస్తావించి చేయమంటేనే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే, నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు అప్పులు ఎక్కువ అయిపోయినాయి, ఈ రాష్ట్రం ధ్వంసం అయిపోయింది, 30 ఏళ్ళు వెనక్కిపోయింది, మళ్ళీ ఆ సైకో అధికారంకి వస్తాడంట, వస్తే ఏమైపోతుంది? ఇది బ్రాండ్ని దెబ్బతీస్తుందా, బ్రాండ్ని పెంచుతుందా? కాబట్టి బ్రాండ్ని పెంచేది ఎట్లా ఉంటుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి విశేషంగా స్పందన వస్తూ ఉంది. మీరు జనాన్ని అడ్రస్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి పోకుండా ఉండాలంటే జనం సమస్యలను అడ్రస్ చేసేయండి. మళ్ళీ ఆడిపోతాడు. ఇప్పుడు నిన్నటి వరకు అమ్మఒడి ఎప్పుడు ఇస్తాం రోజు ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు ఇచ్చారు, ఇంక రేపు నుంచి ఏం మాట్లాడతాడు? మీరు ఎన్నికల్లో ఎంతమందికి ఇస్తానన్నారు, ఎంతమందికి ఇచ్చారు ఇట్ట క్వశ్చన్ చేయడు. మీరు ఇయ్యలేదని చెప్తారా?
అదేవిధంగా రైతు భరోసా ఈ లేదు అంటాడు. రేపు ఇచ్చారనుకోండి, మీరు ఏం చెప్పినారు ఏమి ఇచ్చారంటారు తప్ప ఇవ్వలేదని అబద్ధం చెప్పలేడుగా. కాబట్టి మీరు జనాన్ని అడ్రస్ చేయండి, జనం సమస్యలు అడ్రస్ చేయండి. జగన్ అడ్రస్ చేస్తే జనంలో పలసన అయిపోతారు, జనాన్ని అడ్రస్ చేస్తే జగన్ కంట్రోల్లో ఉంటాడు. కాబట్టి జనాన్ని అడ్రస్ చేయకుండా జనం అయితే ఏ లాభం లేదు. ఈ విషయాన్ని వాళ్ళు గుర్తిస్తే మంచిది. అండ్ అసదుద్దీన్ ఓవైసీ గారి వ్యాఖ్యలు, లోకేష్ గారు భవిష్యత్తుకి సమాధి కట్టేశారు, స్వయాన తండ్రి చంద్రబాబు నాయుడు గారే ఎప్పుడైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించి సపోర్ట్ చేశారో మైనారిటీస్ అందరూ కూడా ఇప్పుడు యాంటీ అయిపోయాయి, అగైనెస్ట్ అయిపోయాయి. మీరు అంటే మీరు 40 ఏళ్ల రాజకీయ జీవితం, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, మీది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మీ కొడుకు రాజకీయ భవిష్యత్తును మీరే తొంచేశారు అని మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. నిజమే అంటారా అది? లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తుని చంద్రబాబు గారు ఏమి తుంచేలేడు. ఎందుకంటే ఈ 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ ఎంత బాగా పరిపాలిస్తుందో దాన్ని బట్టి రోజుకి లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. నెక్స్టే కదా 29లోనే కదా లోకేష్ గారి భవిష్యత్ అంటే నెంబర్ 1 లీడర్ ఫోకస్ గా ముందుకొచ్చి. కాబట్టి 5 ఏళ్ల పరిపాలన బాగుంది అనుకోండి, లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది 29లో. ఈ 5 ఏళ్ల పరిపాలన బాగలేకపోతే లోకేష్ భవిష్యత్తు బాగుంటుంది. ఇంతే కదా లెక్క. కానీ మైనారిటీ ఓట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి కదా. నేను కాదన్ను, 2 పాయింట్లు ఉన్నాయి. సింపుల్ లాజిక్ గా నేను ఎందుకు లోకేష్ గారి భవిష్యత్తును చంద్రబాబు గారు ఏమి డిస్టర్బ్ చేయలేదు అంటున్నాను. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్ల పరిపాలన బట్టే 29లో లోకేష్ గారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మళ్ళీ గెలిస్తే లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది. మళ్ళీ గెలిపించాల్సింది ఎవరు? ఈ 5 ఏళ్లు మంచి పరిపాలన చేయాలి. అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉండేది చంద్రబాబు నాయుడు గారే అయినప్పటికీ నిర్ణయాలు చేస్తూ ఉండేది ఎవరు? లోకేష్ గారే కదా. అందరికీ తెలుసు కదా లోకేష్ గారు మొత్తం వ్యవహారాలు నడుపుతున్నాడు అనేది అందరూ ఒప్పుకుంటున్నారు అనధికారికంగా. మరి లోకేష్ గారు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రెడ్ బుక్లు ఇవి కాకుండా మంచి నిర్ణయాలు తీసుకుని బాగా చంద్రబాబు గారు పరిపాలిస్తుంటారు, నిర్ణయించేది మీరు అనధికారికంగా అందరూ చెప్పుకుంటున్నారు. కానీ మీ భవిష్యత్తు మీరు లోకేష్ గారి భవిష్యత్తు లోకేష్ చేతిలోనే ఉంది, చంద్రబాబు గారి చేతిలో లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వైసీ గారిది రాజకీయం. అదేంటంటే 2 మాటలు చెప్పాడు. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్కి ఎట్లా మీరు ఎవరు కదా పార్టీని ఏమి లోకేష్ గారికి అప్పగించండి అంటున్నాడు. ఇది సలహానే. అప్పగించడం అంటే ఏంటి అంటే వక్ఫ్ బోర్డుకి సమర్థించడం లోకేష్ గారి నిర్ణయం కాదు కదా, అందరూ కలిసి నిర్ణయం తీసుకునింది. కాబట్టి వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వచ్చే లాభం నష్టం ఉమ్మడిగా భరించాల్సిందే, దాన్ని కూడా ఏం చేయలేరు. రెండోది ఆయన చెప్పింది ఏంటంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయమంటున్నాడు ఇండైరెక్ట్ గా. అంటే ఆయనకు అప్పగించండి బాధ్యతలు, ఫ్రెష్ కదా, ఎట్లా మీరు జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చే పరిస్థితిలో లేరు కదా. అంటే జూనియర్ ఎన్టీఆర్ విన్నారు కదా, ఉన్నారు. అంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ ఉంటారు, ఆయనకి ఎవరు కదా అంటున్నాడు ఇండైరెక్ట్ గా. ఆయనకి ఎట్లా ఎవరు కదా మీకు మీ వారసు. కానీ ఆయన తొందరగా పీట మీద కూర్చోబెట్టి టర్ఫీజ్ చేసి రెడీ చేస్తే రేపు ఆయన ఇబ్బంది పడకుండా ఉంటాడు. మీరు కళ్ళ ముందే ఆయన ముఖ్యమంత్రి నెంబర్ 1 సీట్లో కూర్చోబెట్టనని ఆయన సలహా ఇచ్చినాడు. ఆ సలహా ఆయన ఇవ్వకముందే వాళ్ళు ఆ పనిలో ఉండారు. కాబట్టి ఆ పనిలో ఉన్నారంటే రేపే ముఖ్యమంత్రిని చేస్తారా 29లో చేస్తారా వాళ్ళ ఇష్టం. కానీ మంచి ఉద్దేశంతో చేసిన సలహాని అయితే వాళ్ళు పాటిస్తున్నారు ఆల్రెడీ. కానీ మిగతా రాజకీయ పరమైన ఇంకా రాజకీయంగా చేసుకుంటారు. చూడాలి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.